దేవీ నవరాత్రుల్లో ప్రథమ నవరాత్రి శ్రీ శైలపుత్రి దేవి. ఎరుపు వస్త్రధారణలో వృషభ వాహనంపై కూర్చొని త్రిశూలం కమలం ధరించిన శైలపుత్రి అమ్మ మహిషాసురుని సైనికులను సంహరించి భక్తులకు ధైర్యాన్ని ప్రసాదించింది. ద్వితీయ నవరాత్రి శ్రీ బ్రహ్మచారిణీ దేవి. శ్వేత వస్త్రంలో కమండలం మరియు జపమాలతో అలంకరించబడిన బ్రహ్మచారిణి అమ్మ తన తపస్సుతోనే దానవులను జయించే ఓర్పే నిజమైన శక్తి అని తెలిపింది. తృతీయ నవరాత్రి శ్రీ చంద్రఘంట దేవి. నుదుటిపై చంద్రాకార ఘంటతో సింహాసనంపై శస్త్రాలతో అలంకరించబడిన చంద్రఘంట అమ్మ తన ఘంటానాదంతో రాక్షస సేనలను నాశనం చేసింది. చతుర్థి నవరాత్రి శ్రీ కూష్మాండ దేవి. 8 చేతులతో సూర్యకాంతి ప్రసరించే కూష్మాండ అమ్మ తన చిరునవ్వుతో విశ్వాన్ని సృష్టించి అంధకాసురుణ్ణి సంహరించింది. పంచమి నవరాత్రి శ్రీ స్కందమాత. కుమారుడు కార్తికేయుడిని ఒడిలో నుంచుకొని సింహాసనంపై కూర్చొని స్కందమాత తల్లి దీవెన ఎంత శక్తివంతమో తెలిపింది. షష్ఠి నవరాత్రి శ్రీ కాత్యాయని దేవి. త్రిశూలం ఖడ్గం ధరించి సింహాసనంపై కూర్చున్న కాత్యాయని అమ్మ మహిషాసురుని త్రిశూలంతో సంహరించి ధర్మాన్ని స్థాపించింది. సప్తమి నవరాత్రి శ్రీ కాలరాత్రి దేవి. నల్లవర్ణం జటాజూటంతో భీకర రూపంలో కాలరాత్రి అమ్మ రక్తబీజుని రక్తాన్ని త్రాగి అతడిని సంహరించింది. అష్టమి నవరాత్రి శ్రీ మహాగౌరీ దేవి. శ్వేత వస్త్రధారణలో కరుణామయ రూపంలో మహాగౌరి అమ్మ తన పవిత్ర కాంతితో శంభాసురుణ్ణి సంహరించింది. నవమి నవరాత్రి శ్రీ సిద్ధిదాత్రి దేవి. కమలాసనంపై కూర్చుని చతుర్భుజ రూపంలో సిద్ధిదాత్రి అమ్మ భక్తులకు అష్టసిద్ధులను ప్రసాదించింది. విజయదశమి శ్రీ రాజరాజేశ్వరి దేవి. సింహాసనంపై కూర్చుని సౌందర్యం మరియు కరుణతో రాజరాజేశ్వరి అమ్మ భండాసురుణ్ణి సంహరించి శాంతి రాజ్యాన్ని స్థాపించింది. జై దుర్గామాత.